ప్రియులారా, ప్రపంచం మొత్తాన్ని శాసించిన ఒక సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యపు రికార్డుల్లో అసలైన పేరే లేదు అని కొందరు చదువుకున్న మేధావులు హేళన చేసినప్పుడు 2025 సంవత్సరాల క్రితము కాలగర్భములో కలిసిపోయిన ఒక పాత రాతి పలక భూమి పొరల నుంచి బయటకు వచ్చి బిగ్గరగా అరిచి చెప్పింది: యేసు నిజం. ఆయన నడిచిన నేల నిజం. ఆయన చిందించిన రక్తము నిజమని. బైబిల్ నిజమేనా? దానికి నేలలో దొరికిన చారిత్రక ఆధారాలు ఏమంటున్నాయో తెలుసా? ఈరోజు చివరి వరకు వినండి. ఈ సందేశము మీ విశ్వాసాన్ని శాశ్వతంగా మార్చవచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ పగటిపూట ఎదుర్కొన్న పోరాటాలన్నీ ముగించి మన అలసిన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచుకుందాం. రోజంతా లోకము మనకు అనేక భయాలను, సందేహాలను ఇచ్చి ఉండవచ్చు. కానీ ఈ రాత్రి దేవుని సమాధానము మీ హృదయాన్ని నింపబోతుంది. మన హృదయాలలో ఉన్న దేవుని పట్ల విశ్వాసాన్ని మరింత బలపరుచుకోవడానికి ఈ రాత్రి వేళ మన నోటితో ఈ సత్యాలను నెమ్మదిగా ఉచ్చరిద్దాం. ఈ రాత్రి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరలోకపు తండ్రి చేతుల్లో ఉంచుతున్నాను. నా హృదయాన్ని వేధిస్తున్న భయాలన్నీ, సందేహాలన్నీ యేసు క్రీస్తు పాదాల వద్ద విడిచిపెడుతున్నాను. దేవుని కృప నా కుటుంబాన్ని ఈ రాత్రంతా అగ్ని ప్రాకారముగా కాపాడుతుంది. నా రేపటి దినము పూర్తిగా నా దేవుని హస్తాలలో భద్రముగా ఉన్నది. నేను దేనికైనా భయపడను. ఎందుకంటే నన్ను సృష్టించిన దేవుడు నాతో ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, ఈ ఆత్మీయ సందేశము మీ హృదయానికి ఓదార్పునిచ్చి మీ ఆత్మకు ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక కుటుంబంలో భాగం అవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, ఆయన సత్యాలను మనమందరము కలిసి ధ్యానిద్దాం. ప్రియ సహోదరి, సహోదరులారా, మనము మన మనసులను దేవుని వైపు తిప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో నీ పిల్లలమైన మేమందరము నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతతో ఈ ధ్యానాన్ని వింటున్న ప్రతి హృదయాన్ని నింపమని వేడుకుంటున్నాం. మా మనసులలో ఉన్న అనుమానాలను, లోక సంబంధమైన అలజడులను తొలగించి నీ స్వరమును వినేందుకు మా మనసులను సిద్ధపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన ధ్యానము కోసము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ప్రియులారా, ఈ వచనములో యోహాను రాసిన ప్రతి పదము ఒక మహా సముద్రము లాంటిది. యేసు చేసిన కార్యములు అంటే కేవలము ఆయన బోధనలు చేయడమే కాదు, ఈ భూమి మీద మానవ రూపములో నడిచారు, అద్భుతాలు చేశారు, చరిత్రను తన రక్తముగా మార్చేశారు. ఈ లోకమైనను చాలదు అంటే ఆయన చరిత్ర సృష్టించిన వ్యక్తి కాదు, చరిత్రకే మూలపురుషుడు. ఆయన జీవించిన జీవితము, ఆయన చూపిన ప్రేమ, ఆయన చిందించిన రక్తము ఎంతటిదంటే ఈ లోకపు సమస్త గ్రంథాలు కూడా ఆయన మహిమను పూర్తిగా వివరించలేవు. కాలము
ఆయనను చెరిపివేయలేకపోయింది. లోకము ఆయనను దాచలేకపోయింది. యేసు అనే నామము నేటికి కోట్ల మంది హృదయాలలో నిరీక్షణను నింపుతుంది. ప్రియులారా, ఈ సమయంలో మనము చరిత్ర పుటల్లోకి ఒక్కసారి వెళదాం. యేసుక్రీస్తు భూమి మీద జన్మించిన కాలము సాధారణమైనది కాదు. అది రోమన్ సామ్రాజ్యము ప్రపంచాన్ని ఏలుతున్న కాలం. రోమన్ చక్రవర్తి తిబేరియస్ కైసరు పరిపాలిస్తున్న రోజులు. యూదయ ప్రాంతానికి పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు. గలిలయ ప్రాంతానికి హేరోదు రాజుగా ఉన్నాడు. అన్న కయప అనేవారు ప్రధాన యాజకులుగా ఉన్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఈ పేర్లన్నీ స్పష్టముగా కనిపిస్తాయి. ప్రియులారా, బైబిల్ అనేది ఏదో ఊహాజనితమైన జానపద కథ కాదు. ఖచ్చితమైన కాలాన్ని, రాజుల పేర్లను, భౌగోళిక ప్రాంతాలను నమోదు చేసిన ఏకైక పరిశుద్ధ గ్రంథం. ఆ రోజుల్లో యూదులు రోమన్ల దాస్యములో నలిగిపోతున్నారు. రోమన్ పన్నులు, కఠినమైన చట్టాలు, ఆధ్యాత్మికంగా ధర్మశాస్త్ర పండితుల వేధింపులు, ఇన్ని కష్టాల మధ్య, కబలించే చీకటి మధ్య లోకరక్షకునిగా యేసు క్రీస్తు ప్రభు నజరేతు అనే ఒక చిన్న గ్రామము నుండి బయటకు వచ్చారు. కొంతమంది ఆధునిక విమర్శకులంటారు, యేసు అనే వ్యక్తి అసలు చరిత్రలోనే లేడు. ఆయన బైబిల్ రచయితలు సృష్టించిన ఒక కల్పిత పాత్ర అని. కాని పురావస్తు శాస్త్రము భూమి పొరలలో దాగిన నిజాలు ఏం చెబుతున్నాయో తెలుసా? 1979వ సంవత్సరములో కైసర నాటి పురాతన థియేటర్ తవ్వకాలలో ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక పెద్ద రాతి పలక దొరికింది. ఆ రాయి మీద లాటిన్ భాషలో స్పష్టముగా చెక్కబడి ఉంది, పొంతి పిలాతు యూదయ అధిపతి అని. అంతకు ముందు వరకు పిలాతు అనే వ్యక్తి చరిత్రలోనే లేడని అపహాస్యము చేసిన లోకము ఆ ఒక్క రాయి దొరకగానే నోరు మూసుకుంది. పిలాతు నిజమైతే, పిలాతు ముందు విచారణకు నిలబడిన యేసు క్రీస్తు కూడా నిజమే. అంతేకాదు నా ప్రియులారా, 1990వ సంవత్సరంలో యెరూషలేము దక్షిణ ప్రాంతంలో ఒక పురాతన సమాధి దొరికింది. దానిలో ఎముకల పెట్టె మీద కయప కుమారుడైన యోసేపు అని హెబ్రీ భాషలో రాసి ఉంది. బైబిల్లో యేసును శిక్షించటానికి కుట్ర పన్నిన ప్రధాన యాజకుడు కయప ఉనికిని ఈ పురావస్తు ఆధారము నిరూపించింది. రోమన్ చరిత్రకారుడైన టసిటస్ తన గ్రంథములో రాశాడు, తిబేరియస్ చక్రవర్తి కాలములో ఆయన అధిపతి అయిన పొంతి పిలాతు చేతిలో క్రీస్తు అనే వ్యక్తి మరణశిక్ష అనుభవించాడు అని. రోమన్ల రికార్డులు, యూదుల చరిత్రకారుడైన జోసిఫస్ రికార్డులు, భూమి పొరలో దొరికిన రాతి శాసనాలు బిగ్గరగా ప్రకటిస్తున్నాయి యేసు క్రీస్తు చారిత్రక సత్యము అని. ప్రియులారా, చరిత్ర యేసును ఒక సత్యముగా నిరూపించింది. కాని ఆధ్యాత్మికంగా ఆయన నీ హృదయానికి ఏం చెబుతున్నాడో తెలుసా? భూమి పొరల్లో వేల సంవత్సరాలు దాగిన రాయి బయటకు వచ్చి సత్యాన్ని చెప్పినట్టే నీ జీవితంలో ఎంతటి చీకటి ఉన్నా, ఎంతటి లోతైన గుంటలో నువ్వున్నా, దేవుని వెలుగు నిన్ను బయటకు తీస్తుంది. ఈ రాత్రి నీవు కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావా? తీరని అప్పుల భారము నిన్ను నిద్రపోనివ్వడము లేదా? అనుకోని అనారోగ్యము నిన్ను భయపెడుతుందా? ఉద్యోగము ఊడిపోతుందోనేమోననే ఆందోళన నీ గుండెను పిండేస్తుందా? నీ పిల్లల భవిష్యత్తు గురించి కన్నీరు కారుస్తున్నావా? యేసు క్రీస్తు చరిత్రలో జీవించిన వ్యక్తి మాత్రమే కాదు, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్న సజీవుడైన దేవుడు. చరిత్రలో శోధనలను జయించిన దేవుడు ఈరోజు నీ శోధనలను కూడా జయించగలిగే శక్తిని నీకివ్వగలడు. ఒక చిన్న నిజ జీవిత సంఘటనను
మీతో పంచుకుంటాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకానొక సమయంలో ఒక వ్యక్తి తీవ్రమైన ఆధ్యాత్మిక సందేహాలతో, నిరాశతో బాధపడుతున్నాడు. దేవుడు నిజముగా ఉన్నాడా? నా ప్రార్థనలు ఆయన వింటున్నాడా? లేక ఇదంతా నా భ్రమ అని ప్రతి రాత్రి ఏడ్చేవాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, వ్యాధి ఆయనను చుట్టుముట్టాయి. ఒక రాత్రి ఆయన బైబిల్ చేతిలో పట్టుకొని, దేవా, నువ్వు నిజముగా చరిత్రలో నడిచిన దేవుడవైతే ఈ రాత్రి నాతో మాట్లాడు అని రోదించాడు. ఆ రాత్రి ఆయనకొక ప్రశాంతమైన అనుభవము కలిగింది. ఆయన హృదయంలో ఒక మాట వినబడింది. నేను సిలువపై చిందించిన రక్తము నిజము, నీకోసము కార్చిన కన్నీరు నిజము. నేను నిన్ను విడువను అని మరుసటి రోజు నుండి ఆయన వ్యాధి నయమవ్వడము ప్రారంభమైంది. అప్పుల భారాన్ని తొలగించుకునే మార్గము సుగమమైంది. చరిత్రలో నిజమైన దేవుడు ఆయన జీవితంలో అద్భుతము చేశాడు. ఈ రాత్రి అదే దేవుడు ఈ వాక్యము వింటున్న నీ తలుపు తడుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. లోకపు శోధనల్లో పడి మనము కూడా దేవుని శక్తిని అనుమానించామా? అనుదిన జీవితంలో ప్రార్థన మరిచిపోయి సొంత ఆలోచనలపై ఆధారపడ్డామా? దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడి ఆయన మనసును బాధపెట్టామా? పరలోక తండ్రి నన్ను క్షమించు అని రాత్రి విరిగిన హృదయముతో ఆయన పాద సన్నిధిలో మోకరించి అడుగుదాం. మన హృదయాలలోని భారాలన్నిటినీ ఆయన పాదాల వద్ద పెడదాం. ఆయన నిన్ను, నన్ను, మనందరినీ క్షమించడానికి, మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరి, సహోదరులారా, ఇప్పటి వరకు మనము చరిత్ర పుటలలో, భూమి పొరలలో దాగిన గొప్ప పురావస్తు ఆధారాలను చూశాం. రాయి మాట్లాడింది, శిలాశాసనము సాక్ష్యమిచ్చింది, రోమన్ రికార్డులు ధృవీకరించాయి. కానీ జాగ్రత్తగా విను. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? చరిత్ర నన్ను గుర్తించింది, మరి నీ హృదయము నన్ను రక్షకునిగా అంగీకరించిందా అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు కేవలము చరిత్ర పుస్తకాలలో నిలిచిపోయిన ఒక పురాతన వ్యక్తి కాదు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీ కన్నిటిని తుడవడానికి, నీ భారాలను మోయడానికి సజీవుడుగా నీ ఎదుట నిలబడి ఉన్న దేవుడు. లోకము నిన్ను మర్చిపోయి ఉండవచ్చు. మనుషులు నిన్ను తక్కువ చేసి చూసి ఉండవచ్చు. నీ కష్టాల్లో ఎవరు తోడు లేక ఒంటరిగా నలిగిపోతూ ఉండవచ్చు. కాని నీకోసము సిలువలో రక్తము చిందించిన యేసు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని. ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ నీ హృదయపు తలుపులు తెరుస్తావా? నీ పాపాలను, నీ బలహీనతలను, నీ భయాలను, నీ అప్పుల భారాన్ని, నీ అనారోగ్యాన్ని ఆయన పాదాల వద్ద ఉంచుతావా? ఒక్కసారి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ కుడి చేతిని మీ హృదయం మీద ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. మనస్సులో దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభువా, ఇప్పటి వరకు నేను నా స్వంత ఆలోచనలతో బ్రతికాను తండ్రి. కానీ ఈ రాత్రి నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా మార్చుకో అని ఆత్మ సమర్పణ చేసుకో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో మనమందరము ఏకీభవించి మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచి మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, కృపామయుడవైన మా పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రి వేళ నీ బిడ్డలమైన మేమందరము నీ పాదాల చెంత మోకరిల్లుతున్నాం. అయ్యా, చరిత్ర పుటలు, పురావస్తు ఆధారాలు బిగ్గరగా చాటుతున్న నీ సత్యాన్ని మేము ధ్యానించాం. నీవు సజీవుడవైన దేవుడవు, కాలమును
సమయములను ఏలే మహారాజువు. ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి గృహాలలో నీ సమాధానమును కుమ్మరించుము. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారముతో నలిగిపోతున్న నీ బిడ్డలకు తగిన మార్గాలను చూపించుము. అనారోగ్యముతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని నీ గాయపడిన హస్తములతో తాకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించుము. ఆస్పత్రుల్లో ఉండి శస్త్రచికిత్సల కోసము, స్వస్థత కోసము ఎదురుచూస్తున్న వారికి నీ దివ్యమైన ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, విరిగిపోయిన కుటుంబాలను మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచండి. తల్లిదండ్రులు లేక అనాథలుగా ఉన్న పిల్లలను, ఆదరణ లేని వితంతువులను నీవు తండ్రిగా ఉండి ఆదుకొనుమని వేడుకుంటున్నాం. నీ సువార్త కోసము, సంఘ సేవల కోసము తమ జీవితాలను అర్పించిన సేవకులను, సువార్తికులను నీ ఆత్మశక్తితో నింపి ప్రపంచమంతటా నీ పరిశుద్ధమైన సమాధానము వర్ధిల్లజేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రతి ఆత్మీయ కుటుంబ సభ్యుడిని, వారి పిల్లలను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను మీరు దీవించండి. వారు పడుకోబోచుండగా నీ పరిశుద్ధ దూతల కాపల వారి చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాం. ఎలాంటి భయాలు, కేడులు, దుష్ట శక్తులు, వాటి ప్రభావాలు వారి దరిదాపుల్లోనికి రాకుండా నీ రక్తపు ప్రోక్షణ ఉంచమని వేడుకుంటున్నాం. ప్రశాంతమైన, సుఖమైన నిద్రను దయచేసి రేపటి దినమున నూతన బలముతో, నూతన నిరీక్షణతో లేచుటకు నీ కృప చూపమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నీ కన్నీరును దేవుడు చూశాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆయన సమయము వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతము తప్పకుండా జరుగుతుంది. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరముగా ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి. క్రింద కామెంట్ బాక్సులో ఆమెన్ అని రాసి మీ విశ్వాసాన్ని వ్యక్తపరచండి. ఈ నిరీక్షణ సందేశాన్ని మీ ఆత్మీయులకు కానీ, మీ స్నేహితులకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో భాగస్వాములవ్వండి. మీకు ఇంకేమైనా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా పంపండి. లేదా నేరుగా మీ ప్రార్థన విన్నపాలను ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపు మరొక ఆసక్తికరమైన దేవుని వాక్యాన్ని మనము వినబోతున్నాం. కాబట్టి రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రభు మీకు రాత్రి ప్రశాంతమైన నిద్రను, రేపటి దినానికి నూతన నిరీక్షను అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.